వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. లేబర్ కోడ్లను అమలు చేయవద్దని రద్దు చేసిన 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, రాజ్యాంగబద్ధమైన కార్మిక హక్కులు అమలు చేయాలని కోరుతూ సిఐటియు తెనాలి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అన్నవతిని పురవేదిక వద్ద ధర్నా జరిగింది. ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా నాయకులు కేబి ప్రసాద్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కరోనా కాలంలో 2020, 2021, 2022 సంవత్సరాలలో మొత్తం 29 కార్మిక చట్టాలను ఏకపక్షంగా రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తెచ్చారని, అవి కార్మికులకు ఊరితాళ్లేనని తెలిపారు. దేశవ్యాప్తంగా కార్మికుల్లో వచ్చిన నిరసనకు తలొగ్గి వాటి అమలు ఆపేశారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత తిరిగి అధికారం చేజిక్కించుకొని వాటిని అమలు చేయడానికి పూనుకున్నారని, ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలుకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. అవి అమలైతే 8 గంటల పని దినం పోయి 12 గంటల పని దినం లేక అంతకన్నా ఎక్కువ గంటలు పని చేయాల్సి వస్తుందని, ఉద్యోగ భద్రత ఉండదని, కార్మిక సంఘాలు బ్రతికి బట్టకట్టే పరిస్థితి ఉండదని, కనీస వేతనాలకు గ్యారంటీ ఉండదని తెలిపారు. అందుకే దేశవ్యాప్తంగా నేడు కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. అందులో భాగంగానే మన తెనాలిలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కార్మిక సంఘాలు పోరాడి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చిన సందర్భంలో వరుసగా 1947 నుంచి 82 వరకు 44 కార్మిక చట్టాలని పార్లమెంటు చేసింది. ఆ 44 కార్మిక చట్టాలను అమలు కనుక చేస్తే ఈ దేశంలోని సమస్యలను పరిష్కారం అవుతాయి. 1921, 22 ఈ 2 సంవత్సరాలు కరోనా కాలంలో కేంద్ర పార్లమెంటు 29 చట్టాలను రద్దు చేసింది. వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్ల యొక్క సారాంశం ఏంటంటే, ఇప్పుడుండేటువంటి కార్మిక సంఘాలు బతికి పట్టడానికి వీల్లేదు, ఇప్పుడుండేటువంటి హక్కులు ఏవి లేవు, పని గంటలు అనేటువంటివి లేవు, వారాంతపు సెలవు అనేటువంటి ఉండదు, నిర్దిష్టమైనటువంటి కనీస వేతనాలు ఉండవు. ఒక రకంగా చెప్పాలంటే కార్మికులందరూ కట్టు బానిసలుగా బతకాల్సినటువంటి పరిస్థితి. ఈ 4 లేబర్ కోడ్లని ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అది అమలు చేయడానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలని చేపట్టాం. కార్యక్రమంలో సిఐటియు తెనాలి డివిజన్ నాయకులు షేక్ హుస్సేన్ వలి, మున్సిపల్ కార్మిక సంఘ నాయకులు వెంకటేశ్వర్లు, సుధాకర్, పద్మ, వెలుగు లక్ష్మీ నారాయణ, మండ్రు మరియమ్మ, కంచర్ల సుశీల, జయలక్ష్మి, సుభద్ర, అంజీ, గోపి, వెంకట సుబ్బయ్య, శేషగిరిరావు, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, గంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ కార్మిక కోడ్లను తీసుకొచ్చి పెట్టి రద్దు చేసి కార్మికులు అమలు చేస్తే రాబో రోజుల్లో కార్మికులకి అడిగే హక్కు కూడా లేకుండా పోతుంది. ఈ మధ్యనే పారిశ్రామికవేత్త చూసాం, ఒక ఆయన రోజుకు 9 గంటలు పని చేయమంటాడు, ఒక ఆయన రోజుకు 12 గంటలు పని చేయమంటాడు. రద్దు చేసిన 29 కార్మిక చట్టాలను కూడా మనల్ని పునరుద్ధరించాలని కోరుతూ ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం భాగంగానే ఈనాడు జనాలు కూడా ఈ కార్యక్రమాన్ని చేశాం. అలా చేయకపోతే రాబో రోజుల్లో ఈ పాలకుల మెడలు వంచడానికి కార్మిక వర్గం ఉవ్వెత్తున వచ్చి ఆందోళన ఉద్యమాలు నడుం కడుతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. పట్టణ కొత్తపేట బాయ్స్ హై స్కూల్ నందు రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి రవాణా శాఖ అధికారి అమృత పాల్గొని విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. రవాణా రంగం ప్రాధాన్యత, ఉద్యోగోపాధి అవకాశాలు, రోడ్డు భద్రతా నియమాలు, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం, సిగ్నల్, సైన్ బోర్డ్ వంటి వాటిపై ఆమె వివరించారు. జీరో యాక్సిడెంట్ కోసం ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అమృత తెలిపారు. ఆటోల్లో కానీ అలాగే 2 వీలర్స్ మీద కానీ పరిమితికి మించి ఇప్పుడు స్కూల్ బస్సెస్లో కూడా ఎక్కువ ఓవర్లోడింగ్ అనేది వస్తుంది. అంటే ఎక్కువ సీటింగ్ కెపాసిటీ ఒక 50 ఉంటే 50 మెంబర్సే ఉండాలి, కానీ బియాండ్ ద సీటింగ్ కెపాసిటీ కూడా చాలామంది ఎక్కుతున్నారు. ఒక 50 సీటింగ్ కెపాసిటీ ఉన్న బస్సులో 60-80 మెంబర్స్ కూడా ఎక్కుతున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే బస్సు టిల్ట్ అయ్యి యాక్సిడెంట్స్ అనేవి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగే మనం వెళ్తున్నప్పుడు, డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ ఏదైనా జరిగితే మనకి గోల్డెన్ అవర్ అనే ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది. సో గోల్డెన్ అవర్ అంటే యాక్సిడెంట్ జరిగిన వ్యక్తిని వితిన్ అవర్, అంటే ఆ 60 minutes లోపు మీరు నియర్ బై హాస్పిటల్కి కానీ లేదంటే ఆ నియర్ బై ఏదైతే ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏది ఉన్నా కానీ దానికి మీరు వెంటనే వాళ్ళని తీసుకెళ్ళగలిగితే మేజర్ అంటే ప్రాణ నష్టం అనేది కొంత మేరకు మనం తగ్గించగలుగుతాం అనమాట. సో ఈ గోల్డెన్ అవర్ అనేది అంత ఇంపార్టెంట్. కార్యక్రమంలో న్యూ ఆంధ్ర మోటార్ ట్రాక్టర్స్ అసోసియేషన్ సెక్రటరీ టీవీ చలపతిరావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మీ వాహనాలతో పాటు ఎక్కడైనా ప్రమాదం జరిగినప్పుడు ఖచ్చితంగా ఇదివరకు రోజుల్లో మీరు అక్కడ నుంచి ఉంటే
లేదా ఆ సమాచారం పోలీసు వారికి చెప్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయనేటువంటి భయపడి ఎక్కువ మంది ఆయా ప్రాంతాల నుంచి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఉండేవాడు. కానీ ఈ రోజున దాన్ని కూడా చట్టంలో మార్పు చేసి ప్రాణం అన్నిటికంటే విలువైంది కాబట్టి ముందు రక్షించండి, దానికి సంబంధించి మీకు పారితోషికం ఇస్తారు, ఎటువంటి ఇబ్బంది పెట్టరు అనేది కూడా చట్టంలో కొత్తగా మార్పు తీసుకుని వచ్చారు. కాబట్టి వీటన్నిటినీ కూడా మీరు ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఎందుకు మనం రహదారి గురించి ఎంతసేపు మాట్లాడుతున్నామంటే అసలు రహదారి మీద వాడేటువంటి వాహనాలు దాని యొక్క రంగం అది రవాణా రంగం. రవాణా రంగం ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా రోడ్డు రవాణా రంగం మాత్రమే డోర్ స్టెప్ దాకా తీసుకెళ్తుంది. అంటే మన ఇంటి దాకా కూడా ప్రతి వస్తువుని కానీ ప్రతి మనిషిని కానీ లేకపోతే మనం లేకపోతే సరుకు ఏదైనా సరే మన ఇంటి దాకా తీసుకొచ్చేటువంటిది రోడ్డు రవాణా రంగం. రోడ్డు ద్వారా మాత్రమే మనం ఇంట్ల దాకా చేరుతాం. కాబట్టి దీని యొక్క ఇంపార్టెన్స్ని అంతేకాకుండా దాంట్లో అనునిత్యం మన సౌకర్యార్థం ఎన్నో మార్పులు చేసి కొత్త కొత్త రకాల వాహనాలు, భారీ వాహనాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. కానీ ప్రమాదం జరుగుతుంది ఎక్కడే అంటే పట్టణాల్లో ఎక్కువ మంది బైకులు పిల్లలు వాడడం వల్లనే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఏఎంవి అమృత రాణి గారు అట్లా ఏవో రాధాబాయి గారు మన స్కూల్కి వచ్చి మీకు ఈ రోడ్డు భద్రత గురించి మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి చక్కగా వివరించారు. ఇవి మీ లైఫ్కి చాలా అవసరం. చదువు పుస్తకాల్లో చదువుకునే చదువు ఉపయోగపడుతుంది లేదు, కానీ ఇట్లాంటివి చాలా అవసరం మీకు. ఒక లైఫ్ ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఎవరికైనా ఏదైనా జరగడం జరిగిందంటే ఆ కుటుంబం ఎంత సఫర్ అవుతుంది అనేది ఆ యాక్సిడెంట్ జరిగిన కుటుంబాలను తెలిస్తే వాళ్ళని చూస్తే మీకు అర్థమవుతుంది. కరెక్ట్గా చెప్పినటువంటి కండిషన్స్ కరెక్ట్గా అప్లై చేస్తూ జాగ్రత్తగా నియమాన్ని పాటిస్తూ కనుక మీరు ఉంటే మనకు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. అవి తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు ఇచ్చిన పాంప్లెట్ కూడా జాగ్రత్తగా 1-2 సార్లు చదువుకొని దాన్ని పాటించడానికి ప్రయత్నం చేయండి. గుంటూరు జిల్లా పరిధిలో కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలకు అనుమతి పొందిన ఏజెన్సీలకు ఈ నెల 6వ తేదీతో గడువు ముగుస్తుంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న లక్ష్యంతో తవ్వకాలకు అనుమతి పొందిన ఏజెన్సీ నిర్వాహకులు కొద్ది రోజులుగా పగటి వేళ నదిలోకి భారీ ప్రొక్లైన్లను తీసుకువెళ్లి తవ్వకాలు చేస్తున్నారు. ఒక చోట ఇసుక తవ్వకాలకు అనుమతిస్తే మరొక చోట ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్నారు. కూటమి నాయకులు విషయాన్ని తెలుసుకొని అక్కడికి వెళ్లి అడ్డుకోవడంతో నెమ్మదిగా జారుకున్నారు. వీలైనంత ఇసుక తవ్వి డంపింగ్ యార్డ్లో నిల్వ చేసుకుని అమ్ముకోవచ్చునన్న భావనతో దోపిడీకి తెరలేపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నదిలో కూలీలతో ట్రాక్టర్లకు ఇసుక నింపి డంపింగ్ యార్డుకు తరలించి అక్కడి నుండి లారీలకు లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి విరుద్ధంగా కొలిపర్ మండలం బొమ్మవానిపాలెం ఇసుక రీచ్లో నేరుగా నదిలోనే ప్రొక్లైన్లతో లారీలకు లోడ్ చేసి తరలిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణీత ధర కాకుండా అదనంగా వసూలు చేసి దోపిడీకి పాల్పడుతున్నారు. మండల స్థాయి కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాల్సి ఉన్నా మౌనంగా ఉంటుంది. నదిలో పెద్ద ఎత్తున తవ్వకాలు చేస్తూ వీలైనంత ఎక్కువ డంపింగ్ చేసుకోవాలని భావిస్తున్నారు. ఇక్కడ లారీ ఇసుకకు 7,000 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇక్కడ లోడింగ్ అనుమతి పొందిన గుత్తేదారు ప్రభుత్వం నిర్ణయించిన ధర కాకుండా అధికంగా వసూలు చేస్తూ ఉచిత ఇసుక విధానానికి తోట్లు పొడిచారు. కాంట్రాక్ట్ గడువు సమీపించే కొద్దీ దూకుడు ప్రదర్శిస్తూ నిల్వకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. 6వ తేదీ తర్వాత నదిలో ఇసుక తవ్వకాలు ఆగిపోతే కొత్తగా రీచ్లు గుర్తించి తవ్వకాలు ప్రారంభించడానికి కొంత సమయం పడుతుంది. అప్పుడు నిల్వ ఉన్న ఇసుకకు డిమాండ్ పెరుగుతుంది. ఆ మేరకు ఇసుక అమ్మి సొమ్ము చేసుకోవాలని భారీగా డంపింగ్ చేస్తున్నారు. కొద్ది రోజుల నుండి పగటి వేళే ప్రొక్లైన్లతో తవ్వకాలు చేసి తరలిస్తున్నారు. గనుల శాఖ అధికారులు మాత్రం నదిలో నేరుగా యంత్రాలతో తవ్వకాలకు అనుమతి లేదంటున్నారు. మండల స్థాయి కమిటీని క్షేత్రస్థాయికి పంపి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామన్నారు. స్థానిక కూటమి నాయకులు మాట్లాడుతూ ఇసుక యథేచ్ఛగా అడ్డగోలు తవ్వకాలు చేస్తున్నారని, అనుమతి తీసుకున్న నిర్వాహకులకు కాలపరిమితి అయిపోయినా వందలాది లారీలను వినియోగించి భారీ క్రేన్లతో లోతుగా తవ్వకపోతున్నారని, వీరి వల్ల కూటమి ప్రభుత్వానికి చెట్టవేరు వస్తుందని, వారికి అనుమతి ఇచ్చిన ప్రదేశంలో కాకుండా 5 కిలోమీటర్లు యువతలే అనుమతి లేని ప్రదేశంలో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని, 13 అడుగుల నుండి 15 అడుగుల వరకు ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని, దీనివల్ల పక్కన ఉన్న పొలాలు కూడా కూలిపోయే ప్రమాదం ఉందని, భూగర్భ జలం కూడా అడుగంటి పోతాయని, ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా తవ్వుతున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాళ్ళకి ఇచ్చిన ఏరియా కాకుండా వేరే ఏరియాలో ఇష్టం వచ్చిన కాడ ఇష్టం వచ్చిన రీతిలో ఒక లోతు నామస్ ప్రకారం లేకుండా ఇష్టారాజ్యంగా తెస్తున్నారండి. మిషన్లు పెట్టి 3 మిషన్లు మేము వచ్చినాకే 30 లారీలు డైరెక్ట్ లోడింగ్. ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన చాట కాకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన కాడల్లా ఇంకా కాసేపు ఉన్నాక ఇక రైతులు ఎక్కడ తెస్తారో కూడా తెలియదు.
తెల్లవారు ఆ రోడ్డు బోరు నీళ్లతో కూడుకుంది, తడి తగలకూడదు కదా నామ్స్ ప్రకారం. ఆ నీళ్ళతో తోడిపోతున్నారు. చూడండి ఇప్పుడు లోన ఉండే ఇదిగోండి ఈ మిషన్లు నామ్స్ ప్రకారం 3 మీటర్లు దిగాలండి. వీళ్ళు 12 మీటర్లు ఇదిగోండి ఈ నీళ్ళలో ఎంత లోతు ఉందో కూడా తెలియని అంత లోతు తీస్తున్నారు సార్. 10 మీటర్లు 12 మీటర్లు కూడా తీస్తున్నారండి. ఈ రకంగా తీస్తే ఈ దగ్గరలో ఉండే పొలం అన్నీ రేపు ఇరిగిపోటానికి ఆస్కారం ఉంది. నామ్స్ ప్రకారం కాకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా తీస్తున్నారు సార్. 7 కిలోమీటర్ల దూరంలో పర్మిషన్ ఇచ్చారండి. ఇప్పుడు 20 కిలోమీటర్ దూరంలోనే ఇష్టారాజ్యంగా తీస్తా పగులే ఇక్కడి నుంచి. ఇప్పుడు మేము వచ్చినాక కూడా 20 లారీలు డైరెక్ట్ లోడింగ్ చేయించుకుని మా ముందే చూశారుగా. ఇప్పుడు మేము ముందే మిషన్లు ఇప్పుడు బయటకు వెళ్తాం. అదేమంటే వాళ్ళే ఒప్పుకున్నారండి. ఇక్కడ కాదు మేము ఇచ్చేదని చెప్పారు. విఆర్ఓ గారు రామారావు గారు వచ్చారు. ఇక్కడ కాదు పర్మిషన్ 7 ఇంకా 4-5 కిలోమీటర్ల దూరంలో అండి. ఇక్కడ ఈ గ్రామంలో కొల్లిపరలో ఈరోజు ఉదయం 12 కాడి నుంచి లారీలతో విపరీతంగా ఇసుక లోడ్ చేసుకుని బయటికి వెళ్ళిపోతుంది. ఏట్లో నుంచి డైరెక్ట్ లోడింగ్. కొల్లిపర గ్రామంలో జనం విపరీతమైన గోల్ చేస్తున్నారు. ఈ పట్టపగలే ఈ అరాచకం ఏందని మాకు ఫోన్ మీద ఫోన్ చేస్తే మేము వచ్చి ఇక్కడ చూస్తే లారీలు ఉన్నాయి. రెవెన్యూ వాళ్ళకి సిబ్బందికి ఫోన్ చేసి తీర్పియండి, ఇది పద్ధతిగా లేదని మేము అందరికీ ఫోన్ చేసి చెప్పాం. ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఈ ఇసుక మాఫియా వల్ల. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో దివ్యాంగ పింఛన్ల రీవెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. గత ప్రభుత్వ హయాంలో అత్యధికంగా దుర్వినియోగం అయింది దివ్యాంగ పింఛన్లేనని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాటిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే పలు దశల్లో తనిఖీలు చేపట్టగా బుధవారం నుండి మరోమారు పింఛన్ల వెరిఫికేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో క్యాంపులు ఏర్పాటు చేసి వెరిఫికేషన్ ప్రక్రియ బుధవారం నుండి ప్రారంభించారు. బుధ, గురు, శుక్రవారాల్లో వారంలో 3 రోజుల పాటు ఈ తనిఖీ ప్రక్రియ ఉంటుందని సూపరింటెండెంట్ సౌభాగ్యవాణి తెలిపారు. సదరం సెకండ్ షెడ్యూల్ రీఅసెస్మెంట్ స్టార్ట్ అయింది ఈరోజు. విజువల్, హియరింగ్ అండ్ మెంటల్ ఇల్నెస్ కేసెస్ మనం ఈ రోజు నుంచి 3 days చూస్తాము. ఎవ్రీ వీక్ వెన్స్డే, థర్స్డే అండ్ ఫ్రైడే. ఈ ఫిబ్రవరి షెడ్యూల్ అంతా మనకు రిలీజ్ అయింది. విజువల్ ఇంపైర్మెంట్ 44 కేసెస్ ఈరోజు ఎగ్జామిన్ చేస్తారు. హియరింగ్ ఇంపైర్మెంట్ 25 + 25 గుంటూరు డిస్ట్రిక్ట్ అండ్ 25 బాపట్ల డిస్ట్రిక్ట్. ఈఎన్టీ కేసెస్ 50 కేసెస్. అట్లా ఈరోజు అసెస్మెంట్ జరుగుతుంది. ఇలా మనకి వెన్స్డే, థర్స్డే అండ్ ఫ్రైడే ఎవ్రీ వీక్ జరుగుతుంది. బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి కేసెస్ వస్తున్నాయి. సో ఈ రీఅసెస్మెంట్ చేసిన కేసెస్ డాక్టర్స్ కన్సర్న్ వాళ్ళ లాగిన్స్లో సర్టిఫికేట్స్, వాళ్ళ ఫైండింగ్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అసెస్మెంట్ అయితే అవుతుంది. అసెస్మెంట్ చేశారు, వాళ్ళ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారు, సబ్మిట్ చేశారు, వాళ్ళు సర్టిఫికేట్ సబ్మిట్ చేశారు. అవన్నీ లాస్ట్కి అసెస్మెంట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఏంటి అనేది ఈ రీవెరిఫైడ్ సర్టిఫికేట్ ఇష్యూస్ చేస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల పనితీరు మాత్రం మారలేదు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి సంఘం బోర్డులో ఇంకా పాత పేర్లు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుత పాలకులు, అధికారులు పేర్లు ఉండవలసిన స్థానంలో అభివృద్ధి సంఘం కో చైర్పర్సన్గా మాజీ వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మెంబర్గా రాజకీయాలను విరమించిన టీడీపీ మాజీ ఎంపీ గల్లా జయదేవ్, చైర్పర్సన్గా బదిలీ అయిన వేణుగోపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పేర్లు మార్చకపోవడంతో ప్రజల నుండి అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలుమార్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేసినప్పటికీ జిల్లా వైద్యశాల అభివృద్ధి సంఘం బోర్డులో గత పాలకుని పేరు ఉండటం ప్రభుత్వ వైద్యశాల వర్గాల ఉదాసీనతకు అద్దం పడుతుందంటూ ప్రజలు వాపోతున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.